తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని న్యాయవాదుల భవన సముదాయంలో శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ న్యాయవాదులు నందకుమార్ గోపాల్ రెడ్డి నేతృత్వంలో బార్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ మీడియా ముఖంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21 తేదీ నుంచి 26 తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, 27వ తేదీకి స్క్రూటినీ, 28వ తేదీన నామినేషన్ ఉపసంహరణ ఉంటాయని, బార్ అసోసియేషన్ ఎన్నికలు ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నారని, అనంతరం అదే రోజు సాయంత్రం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి గెలుపొందిన సభ్యుల జాబితాను 5వ తేదీన బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకు పంపించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఎన్నికలు నిర్వహించుటకు తెలంగాణ బార్ కౌన్సిల్ నన్ను మరియు శ్రీ సి గోపాల్ రెడ్డి సీనియర్ న్యాయవాదిగారులను అడ్హా కమిటీ మెంబర్లుగా నియమించి బోధన్ బార్ ఎలక్షన్ చేయుటకు మాకు అనుమతించినందున బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యొక్క ఆదేశానుసారం ఈ రోజున అనగా 21/3/2025 రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 21/3/2025 శుక్రవారం రోజున ఎలక్షన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం. అదేవిధంగా నామినేషన్స్ సమర్పించుటకు రేపనగా 22/3/2025 నుంచి 26/3/2025 వరకు వేయవచ్చు నామినేషన్లు. తర్వాత ఈ నామినేషన్ల యొక్క స్క్రూటినీ 27/3/2025 రోజున జరుగుతుంది. ఎవరైనా విత్డ్రాల్ చేయదలుచుకుంటే 28 రోజున విత్డ్రాల్స్ డేగా నిర్ణయించడం జరిగింది. పోలింగ్ 4/4/2025 శుక్రవారం రోజున ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు పోలింగ్ జరుగుతుంది. 4:30 తర్వాత కౌంటింగ్ జరిగి అదే రోజున ఎలక్టెడ్ బాడీని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 5వ తారీఖు 5/4/2025 రోజున మరి ఎలక్టెడ్ బాడీ యొక్క పేర్లన్నీ కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఫర్ తెలంగాణ స్టేట్కి పంపడం జరుగుతుంది. ఇది బార్ కౌన్సిల్ యొక్క ఆదేశానుసారము ఈ రోజున మేము ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నాము. ఓటర్ లిస్టు బార్ కౌన్సిల్ పంపిన లిస్ట్ ప్రకారము మరియు బార్ అసోసియేషన్ బోధన్ యొక్క ఫైనల్ లిస్ట్ ప్రకారము ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో 101 మెంబర్లు న్యాయవాదులు పాల్గొనడం జరుగుతూ ఉంది. దీంట్లో అందరికి కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.